హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఎలా చేసుకోవాలి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని బాదం, కిస్మిస్, క్యాష్యూ అండ్ ఇంకా డ్రై డేట్స్, చిరంజీ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్లో మనం మిల్క్ అయితే వేసుకుందాము. నేను 1.5 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏవైతే సేవియాన్ ఉన్నాయో సో అవి కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే బౌల్లో మనం మిల్క్ పెట్టుకున్నామో సో అది కొంచెం మరిగాక కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్రీమీ టెక్స్చర్ కోసం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసాను. ఇఫ్ మీ దగ్గర అది లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో అయితే నేను సేవియాన్ అండ్ ఇంకా ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు 2-3 మినిట్స్ స్టవ్ మీద ఇలాగే పెట్టి సో ఏవైతే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామో సో అవి కూడా వేసేసి మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి ఆఫ్ చేసుకుంటే షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.